తెలుగు ఫిల్మ్ ఆనిముత్యాలకు స్వాగతం. గతంలో టెలికాస్ట్ అయిన అలనాటి సీరియల్ మనసా కవ్వించకే గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ప్రేమకి ఆకర్షణకి మధ్య గల అంతరాన్ని ఎంతో అద్వితీయంగా చూపించిన చక్కటి సీరియల్ మనసా కవ్వించకే. సరదాని సీరియస్నెస్ ని కలిపి కవ్వించే కథనంతో కంటతడి పెట్టించే పాత్రలతో ప్రఖ్యాత దర్శకుడు ఐవి శశి రూపొందించిన సెన్సేషనల్ సీరియల్ మనసా కవ్వించకే. మనసా కవ్వించకే సీరియల్ ఈటీవీ బుల్లితెరపై వీక్లీ సీరియల్ గా టెలికాస్ట్ అయింది. 1997 సంవత్సరంలో ఈ సీరియల్ ని టెలికాస్ట్ చేశారు. తమిళ ధారావాహికని అనువాదం చేసి ఈ సీరియల్ ని తెలుగులోకి డబ్బింగ్ చేశారు. బహుశా తమిళంలో ఈ సీరియల్ ని రాధిక నిర్మించుండొచ్చు అని అనిపిస్తోంది. జీవితం జీవితం సౌఖ్యము జీవితం త్యాగం జీవితం శోకం జీవితం తానా నానా తానా నానా జీవితమంటే అనుభవమే. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 ఈ సీరియల్ ని టెలికాస్ట్ చేశారు. మళ్ళీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి కూడా ఈ సీరియల్ ని వేశారు. 11 జూలై 1997 నుండి 12 డిసెంబర్ 1997 వరకు ఈ సీరియల్ ని టెలికాస్ట్ చేశారు. మొత్తం 22 భాగాలుగా ఈ సీరియల్ టెలికాస్ట్ అయింది. మానస సంద్రంలో రేగే కలలకి కల్లోలాలకి కమనీయ దృశ్య కల్పనే మనసా కవ్వించకే. ఈ సీరియల్ ని మళ్ళీ 2 సార్లు రీటెలికాస్ట్ కూడా చేశారు. 1999 సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీఖు నుండి అక్టోబర్ 26, 1999 వరకు ఒకసారి, మళ్ళీ అక్టోబర్ 18, 2000 నుంచి మార్చి 28, 2001 వరకు ఈ సీరియల్ ని 2 సార్లు రీటెలికాస్ట్ చేశారు. నిరోష ఈ సీరియల్లో మాధవి పాత్రలో అలరించారు. వినోదిని అనితగా, శివ వినోద్గా, పృథ్వీరాజ్ భూపతిగా, ఢిల్లీ గణేష్, మణిమాల, సునీత, సుకుమార్ ఇలా ఎంతో మంది నటీనటులు ఈ సీరియల్లో నటించారు. ఈ సీరియల్లో పృథ్వీరాజ్ నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. తన భార్య దేవికి జుట్టు కత్తిరించడం, భార్యని ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందే సైకో క్యారెక్టర్ లో పృథ్వీరాజ్ ఈ సీరియల్లో నటించారు. నవనీతం లాంటి మనసుతో పాటు నవయవ్వనపు కొంటెతనం కూడా కలిసిన విచిత్ర అమ్మాయి మాధవి. కనిపించిన వాళ్ళనల్లా కావాలని అల్లరి పెడుతూ ఉంటుంది, కవ్విస్తూ కాలు దువ్వుతూ ఉంటుంది. పంతం పట్టుదల నరనరాన జీర్ణించుకున్న ఆ అందమైన ఆడపిల్ల అనుకోకుండా ఒకసారి వినోద్ అనే యువకుడితో ఒక వింత వాదనకి దిగుతుంది. ఇంతకీ వినోద్ నుంచి మాధవి కోరుకున్నది ఏమిటి? దానికి వినోద్ ప్రతిస్పందన ఎలాంటిది? ఈ నేపథ్యంలో ఈ సీరియల్ ని రూపొందించారు. యువతరం మనస్తత్వాలకు అద్దం పడుతూ అల్లరిగా ఆర్ద్రతగా సాగిపోయే సూపర్ హిట్ సీరియల్ మనసా కవ్వించకే. ఈ సీరియల్ కి స్టోరీని ఆర్ఎన్ఆర్ మనోహర్ అందించగా, డైలాగ్స్ ని మాటలు గౌరీప్రియ, సంగీతం బాలకృష్ణన్ అందించారు. ఈ సీరియల్ కి ప్రముఖ దర్శకులైన ఐవి శశి స్క్రీన్ ప్లే దర్శకత్వాన్ని అందించారు. రామోజీరావు నిర్మాణంలో ఈ సీరియల్ ని ఈటీవీలో లాంచ్ చేశారు. కోర్కెల వల లాంటి మనసు చేసే వింతలకి కవ్వింతలకి పసందైన దృశ్య రూపం మనసా కవ్వించకే. అప్పట్లో డైలీ సీరియల్స్ ఉండేవి కాదు. వారానికి ఒక ఎపిసోడ్ పాటు సీరియల్స్ చూడాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఆ సమయంలో ఇలాంటి చిన్న చిన్న సీరియల్స్ ఎన్నో ప్రేక్షకులని విశేషంగా అలరించాయి. వాటిలో మనసా కవ్వించకే సీరియల్ కూడా ఒకటని చెప్పాలి. మనసా కవ్వించకే సీరియల్ కోసం ప్రతి శుక్రవారం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసేవారు. వీక్లీ సీరియల్ గా మనసా కవ్వించకే తెలుగు ప్రేక్షకులని కూడా ఎంతగానో అలరించింది. మళ్ళీ ఆనిముత్యం లాంటి మరో పాత సీరియల్ కి సంబంధించిన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ఆ రోజుల్లో ఈటీవీలో టెలికాస్ట్ అయిన మనసా కవ్వించకే సీరియల్ ని చూసారా? ఈ సీరియల్ మీకు గుర్తుందా? ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని, అలాగే ఈ సీరియల్ తో మీకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలని కామెంట్స్ లో తెలియజేయండి.